ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం శనివారం రోజున ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఏకంగా 50 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా గ్రౌండ్లో సందడి చేస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి పంజాబ్ టీం వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ప్రీతి జింటా స్టేడియంలో కనిపిస్తూ ఉన్నారు. అయితే నిన్న పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైన నేపథ్యంలో ప్లేయర్లందరినీ కూడా ఓదార్చారు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కు గట్టి హగ్ ఇచ్చి మరీ ఓదార్చింది. గతంలో కూడా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరైనా సరే ఇలాగే ఓదార్చేది ప్రీతి జింటా. అయితే ఈసారి శ్రేయస్ అయ్యార్ వంతు వచ్చింది. బాధలో ఉన్న శ్రేయస్ అయ్యార్ ను దగ్గరకు తీసుకొని ఓదార్చింది ప్రీతి జింటా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా గడిచిన 2 మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ అద్భుతంగా ఆడి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఓడిపోవాల్సి వచ్చింది.